హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇలా జరిగింది మా ఊరి రామయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా. మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ వచ్చేసారు. మాకు ప్లేస్ లేదు. ఒక 15 మినిట్స్ తర్వాత మాకు ప్లేస్ దొరికింది. మాకు చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ముందుకు కూర్చున్నాము. పంతులు గారు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కళ్యాణాన్ని జరిపించారు. అన్నీ దగ్గరుండి చూసాము. డెకరేషన్ కూడా ఈ ఇయర్ చాలా బాగా చేశారు. మా పాప కూడా లాస్ట్ వరకు చాలా కంఫర్ట్గా ఉంది, అస్సలు ఏడవలేదు. ఎందుకంటే అక్కడ కూలర్స్ కూడా పెట్టారు. నాకు కూడా దాని పక్కనే ప్లేస్ దొరికింది. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అది చూసినప్పుడు అనిపించింది, మన పెళ్ళి కూడా ఇలాగే జరిగింది కదా అని. కానీ కాదు, దేవుడి పెళ్ళి ఎలా చేస్తారో మన పెళ్ళి కూడా అలాగే చేస్తారనేది అర్థమైంది. చిన్నప్పుడు ఇవేమన్నా చూస్తే తెలిసేది. మనం అవేం చూడకుండా పానకం చుట్టూరు తిరిగేవాళ్ళం. పానకం అంటే గుర్తొచ్చింది. అటు సైడ్ ఒక సైడ్ పానకం కూడా పెట్టారు. కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయి పాప పుట్టేస్తుంది కదా. పిల్ల చేష్టలన్నీ పోయాయి. పానకం మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. చాలా బాగుంది. పానకం ఎందుకు ఇస్తారంటే సైన్స్ ప్రకారం మన బాడీ కూల్ అవ్వడానికంట. అందులో బెల్లం వేస్తారు కదా. ఇప్పుడు తాళి కడుతున్నారు. చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపించింది. ఏది చేసినా దాని తర్వాత హారతిస్తున్నారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తున్నారు. భద్రాచలంలో కూడా సేమ్ ఇలానే చేస్తారంట. భద్రాచలంలో ఎలా చేస్తే ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తారంట. మాకు తెలీదు. మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ప్రతి ఇయర్ ఇక్కడే చేసుకుంటాము. శ్రీరామనవమి ఎప్పుడు మిస్ అవ్వము మేము. అందరికీ సంక్రాంతి పండుగ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో మాకు శ్రీరామనవమి అంత బాగుంటుంది. వీటిని ఎదురుకోళ్ళు అంటారంట, పంతులు గారు చెప్పారు. ఆ దండలతో అలా డ్యాన్స్లా వేసి అవి తీసుకువెళ్ళి దేవుడికి వేశారు. ప్రతి ఇయర్ ఇలానే జరిగిద్ది. ఆ డ్యాన్స్ని వీడియో తీయడానికి మామూలుగా చెమటలు చిందించరు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పట్టుకుని రెడీ అయిపోతారు. చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తారు. ఎప్పుడు డ్యాన్స్ వేస్తారా అప్పుడు వెళ్ళి వీడియో తీసుకుందామని ఫోన్లు పట్టుకుని రెడీగా ఉంటారు. అది అయిన వెంటనే తలంబ్రాలు. దాని తర్వాత టెంపుల్ వెనక కళ్యాణ మండపంలో భోజనాలు పెట్టారు. అక్కడ లంచ్ చేసి వచ్చి మా 10th ఫ్రెండ్స్తో కొంచెం అలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చాలా రోజులు అయిపోయింది కలిసి. చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్ అయిపోయింది. తర్వాత తలంబ్రాలు పోసిన అక్షంతలని మన తలపై వేసి ఆశీర్వదించారు. దాని తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుని వచ్చేసాం. ఇది ఈవినింగ్ గ్రామోత్సవం జరిగింది. నైట్ టైం వ్యూ చాలా బాగుంది. లైటింగ్స్ ఇయర్ బాగా పెట్టారు. ఈ ప్లేస్ మా ఊరి టెంపుల్లో బాగా ఫేమస్. ఎవరు వచ్చినా కూడా అక్కడ ఫోటో దిగి వెళ్ళకుండా మాత్రం వెళ్ళరు. లైటింగ్స్తో టెంపుల్ ఎంత బాగుంది అంటే ఈ వ్యూ చూడడానికి మళ్ళీ 1 year ఆగాల అనిపించింది. ఇది గ్రామోత్సవం జరుగుతుంది. దేవుడు హనుమ వాహనంపై ఊరంతా ఊరేగి మళ్ళీ టెంపుల్కి తీసుకొస్తున్నారు. ఇది మళ్ళీ లాస్ట్లో ఇలా డ్యాన్స్ వేసి, డ్యాన్స్ అనరు, దాన్ని ఏదో అంటారు కానీ నాకు తెలియదు అంతే. అలా చేసి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి పెట్టేస్తారు. దీనితో ఈ ఇయర్ శ్రీరామనవమి అయిపోయినట్టే. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.